కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కమిషన్ల కోసం బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనలో వాటిని పట్టించుకోకుండా వదిలేసిందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బారస 10 ఏళ్ల పాలనలో సాగిన భూదోపిడీపై బహిరంగ చర్చకు సిద్ధమని కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మా ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల విలువైన భూమి మీద పారదర్శకంగా 10,000 కోట్ల రుణం తీసుకుని రైతు రుణమాఫీకి వినియోగించింది. ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేటప్పుడు మధ్యలో కన్సల్టెన్సీ సంస్థ ఉంటుందనే విషయం మంత్రిగా చేసిన కేటీఆర్కు తెలియదా? కన్సల్టెన్సీ సంస్థకు ప్రభుత్వం నిబంధనల ప్రకారమే 170 కోట్లు బదిలీ చేసింది. ఎక్కడ అవినీతి జరగలేదు. కంచ గచ్చబౌలిలోని భూములు ప్రైవేట్ పరం కాకుండా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుకుంటే నేడు రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్లి వాటిని ప్రభుత్వానికే దక్కేలా చేశారు. ఆ భూముల్లో జింకలు నెమళ్ళు రోధిస్తున్నాయంటూ ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. 134 ఎకరాలు టీఎన్జీఓలకు ఇచ్చినప్పుడు ఆ భూములు హెచ్సియుకి చెందినవని కేటీఆర్కు తెలియదా? అప్పుడు ఆ భూముల పరిరక్షణ గుర్తుకు రాలేదా? భరాస భాజపాలు కలిసి అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. దేశంలో బీసీలంతా రాహుల్ గాంధీ వెంట నడుస్తుండడంతో భాజపాలో వణుకు పుట్టింది. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు హెచ్సియు భూముల విషయాన్ని తెరపైకి తెచ్చారు. కేటీఆర్ అరెస్ట్ను ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసు. సబర్మతి ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలా మందికి పునరావాసం కల్పించలేదు. మేము ముందు పునరావాసం కల్పించి మూసి ప్రక్షాళన చేస్తామంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.